హరి ఓం సాయిరాం. 1912వ సంవత్సరంలో సగుణమేరు నాయక్ షిరిడీ వచ్చాడు. పని పాట ఏమీ లేదు. ఒక ఉద్యోగం కూడా లేదు. తర్వాత టిఫిన్ల పలహారశాల నడిపేవాడు. సాయిబాబాకు నైవేద్యం వండి నివేదించడం మొదలుపెట్టాడు. అలా 2 సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు సాయిబాబా అతనికి కలలో కనిపించి, నాకు మెత్తగా ఉడికించిన అన్నము ఉపాహారము తీసుకుని రా అని ఆదేశించారు. ఆ స్వప్నంలో తాను దుని వద్ద నిలబడినట్టు కనుగొన్నాడు సగుణమేరు నాయక్. మరునాడు ఉదయం మెత్తటి అన్నాన్ని, అప్పడాన్ని, పెరుగును తీసుకుని వెళ్ళి బాబాకు సమర్పించాడు. ఈ విధంగా ప్రతిరోజు ఉదయం 7 గంటలకి బాబాకు సమర్పిస్తూ ఉండేవాడు. ఒకరోజు సగుణ్ యథావిధిగా అన్నాన్ని తీసుకొచ్చాడు. అన్నం మీద నేతిని వేశావా అని బాబా అడిగారు. లేదు అని సగును సమాధానమిచ్చాడు. ఇక మీదట అన్నం మీద కొంచెం నెయ్యి కలిపి తీసుకునిరా అని బాబా ఆదేశించారు. బాబా ఆదేశించినట్లు సగున్ అన్నంలో నెయ్యిని కలిపి పాత్రలో తీసుకొచ్చాడు. బాబా ఆ అన్నం పాత్ర నుండి 1-2 పిడికిళ్ళు అన్నాన్ని దునికి సమర్పించారు. ఇక మీదట దునికి కొంత అన్నాన్ని నెయ్యిని కలిపినది సమర్పించి మిగిలినది నాకివ్వు అని సగున్ మేరకు తెలిపారు. సగున్ అలాగనే బాబా సమాధి చెందేంత వరకు ఆ వైశ్వదేవ పూజ, అన్నమును అగ్నికి ఆహుతి చేసేవాడు. బాబా మహాసమాధి తర్వాత నెయ్యి కలిపిన అన్నాన్ని మసీదుకు తీసుకువెళ్ళి ముందు కొంత దునికి అర్పించి, మరికొంత సాయిపటం ముందు ఉంచి, మరికొంత కొలంబాలో ఉంచి, మిగిలినది కుక్కలకు వేసేవాడు. ఇది షిరిడీలో సాయినాథుడు పాటించి తెలిపిన వైశ్వదేవం. ప్రస్తుతం దీనిని మధ్యాహ్నం షిరిడీ సాయి సంస్థాన్ పూజారి ద్వారకామాయిలో నిర్వహిస్తున్నారు. హరి ఓం సాయిరాం.